చండీ యాగం. మధుమణి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత మందులు, కుట్టు మిషన్లు, వీల్ చైర్స్ పంపిణీ. అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు ఘన సన్మానం. నంద్యాల పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ. సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. కరోనా నియంత్రణపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పించిన డీఎస్పీ చిదానందరెడ్డి. శ్రీ వాసవి వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లకు ఘన సన్మానం. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో చివరి రోజైన ఆదివారం 11 హోమగుండాలతో, వేద పండితులతో శాస్త్రోక్తంగా ఆరోగ్యప్రద మహా ధన్వంతరి యాగం, చండీ యాగం, త్రయాహ్ని దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భగవత్ సేవా సమాజ్ సభ్యులు, వేద పండితులు మాట్లాడుతూ ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఆరోగ్యప్రద మహా ధన్వంతరి యాగం, చండీ యాగం, 11 హోమగుండాలతో, వేద పండితులు 56 మంది దంపతులతో వైభవంగా భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మహా చండీ యాగం ముగింపు రోజు మహా పూర్ణాహుతి కార్యక్రమం, కలశాభిషేకం, తీర్థప్రసాద వితరణ, అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఇందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి యాదవల్లి కుటుంబ సభ్యులు మరియు శ్రీ భగవత్ సేవా సమాజ్ పాలకవర్గ సభ్యులు అభినందనలు తెలిపారు. భగవత్ సేవా సమాజ్ కోదండ రామాలయంలో సంజీవనగర్ ప్రాంగణంలో విచ్చేసినటువంటి అద్భుతమైనటువంటి యాగశాల ప్రాంగణంలో 3 రోజులుగా మహాధన్వంతరి యాగ, రుద్రయాగ, చండీ యాగ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత భక్తియుక్తులతో ఆచరించడం జరుగుతూ వస్తుంది. నిన్నటి రోజు అంటే 2వ రోజున సాయంకాలం శివునికి చాలా ప్రధానమైనటువంటి ప్రదోష సమయంలో 365 మట్టి లింగాలు అంటే పార్థివ లింగాలు తయారు చేసి స్వామికి మహాలింగార్చన రూపకమైనటువంటి అద్భుత అభిషేక కైంకర్యాన్ని, మహాలింగార్చన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. 3వ రోజున ఆ ముత్తైదువులు, అనేక మంది దంపతులు అందరూ కలిసి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి కలియుగంలో అందరినీ పరిపూర్ణంగా కాపాడి రక్షించి అనుగ్రహించేటువంటి అద్భుత హోమం చండీ హోమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం జరిగింది. చండీ మాత అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే, అమ్మ దయ ఉంటే అందరికీ అన్నీ ఉన్నట్లే అని శాస్త్రం చెప్పినట్టుగా అమ్మవారి యొక్క దయతో ముఖ్యంగా సంకల్పింపబడినటువంటి ఉద్దేశ్యం వచ్చేసి కరోనా ఇత్యాది రోగాలన్నీ ఉపశమింపజేసి అతివృష్టి, అనావృష్టి అనేటువంటి దోషాలు లేకుండా అందరూ సుఖశాంతులతో సంతోషంగా ఉండాలి అనేటువంటి సంకల్పం. ఈ కార్యక్రమానికి గౌరవ పార్లమెంటు సభ్యులైనటువంటి పోచా బ్రహ్మానందరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులైనటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు విశేషమైనటువంటి సహాయ సహకారాలు అందించారు. వారికి ప్రత్యేకంగా మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా అనేక మంది దాతలు, దంపతులు, ఆస్తికమశాయులు కూడా ఈ యాగ కార్యక్రమానికి అనేక సహాయ సహకారాలు అందించడం జరిగింది. వారికి కూడా మీడియా ముఖంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం అందరి మీద ఉండాలి అని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. శ్రీ భగవత్ సేవా సమాజ్ ప్రాంగణంలో గత 3 రోజులుగా స్మార్త పండిట్ శ్రీ యాదవల్లి కార్తికేయ శర్మ గారి ఆధ్వర్యంలో
వారి శిష్య బృందం ధన్వంతరి యాగము, రుద్రయాగము, ఈరోజు చండీయాగ పూర్ణాహుతితో ఈ యొక్క 3 రోజుల ప్రత్యేక లోక కళ్యాణార్థం జరుగుతున్న ఈ కార్యక్రమం ముగియబోతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అనేక భక్తులు సహాయ సహకారాలు అందించారు. శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమము లోక కళ్యాణార్థం ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ స్వాంతన చేకూర్చాలని మేము చేపడుతున్నాము. మున్ముందు జరిగే అన్ని కార్యక్రమాలకు మీ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఆ యొక్క అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పి ప్రార్థిస్తాము. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నంద్యాలలో కరోనా కేసులు నియంత్రించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు కరోనా కట్టడికి సహకరించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు. సంవత్సరం క్రితం కరోనా మహమ్మారితో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, అనేక విధాల నష్టాలు సంభవించాయని తెలిపారు. కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తూ మాస్క్, భౌతిక దూరం, శానిటైజర్ ఉపయోగించాలని కోరారు. నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ ఓబ్లేసు, ఎస్ఐ అశోక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండడం దృష్ట్యా గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు ఈరోజు నంద్యాల సబ్ డివిజన్ వ్యాప్తంగా మాస్క్ ధరించే దాని మీద అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా మాస్క్ ధరించకున్నటువంటి వారిపై ఫైన్లు విధించడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా మాస్కులు ధరించాలి, శానిటైజర్లతో తరచూ చేతులు శుభ్రపరచుకోవాలి, అదేవిధంగా వ్యక్తికి వ్యక్తికి మధ్య ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నంద్యాల పట్టణంలో వార్డు పర్యటనలో భాగంగా ఆదివారం 6వ వార్డులో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, కౌన్సిలర్ పురందర్ కుమార్, సచివాలయ సిబ్బంది పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకొని వాటిని సత్వరం పరిష్కరించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పురందర్ కుమార్ మాట్లాడుతూ వార్డులో ప్రధానంగా కాలువలు, రోడ్లు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ప్రజల్లో పరిశుభ్రతపై సరైన అవగాహన లేకపోవడంతో చెత్తను రోడ్లపై, కాలువలపై వేస్తున్నారని, ప్రజల్లో మార్పు రావాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు కాలువలో, రోడ్లపై చెత్తను వేస్తుండటం మానుకోలేదని, వారిలో మార్పు తీసుకురావడానికి తగు చర్యలు తీసుకోవడానికి సచివాలయ సిబ్బంది వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. ఎవరైతే చెత్తను కాలువల్లో, రోడ్లపై వేశారో వారికే ఆ చెత్తను తిరిగి అందించడం ఉంటుందన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని, రోడ్లపై చెత్త వేసిన వెంటనే వారికి పెనాల్టీ విధించేందుకు చర్యలను తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లను చేశామన్నారు. అదేవిధంగా సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు అలసత్వం ప్రదర్శిస్తున్నారని, వారిలో బాధ్యత పెరగాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. పట్టణ పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీని ఈరోజు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్లో భాగంగా కమిషనర్ సార్ గారు మా వార్డుని విజిట్ చేయడం జరిగింది. వెకెంట్ ల్యాండ్స్, డ్రైన్స్, రోడ్స్, తర్వాత ఈ యొక్క తడి చెత్త, పొడి చెత్త వాటన్నింటి గురించి అవేర్నెస్ కోసం మేము వార్డులో పర్యటన చేయడం జరిగింది. కమిషనర్ సార్ కూడా మా యొక్క సమస్యలు మేము చెప్పుకోవడం జరిగింది. సార్ గారు వాటన్నింటిని కూడా పరిష్కారం చేస్తారని మాకు తెలియజేయడం జరిగింది. ఇవి చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సమస్యలే. గత 5-6 నెలల నుంచి ఈ యొక్క డ్రైన్స్, రోడ్స్ ప్రాబ్లమ్స్ వాటిని సార్ గారు తీరుస్తాం. ప్లస్ ఈ యొక్క వెకెంట్ ల్యాండ్స్లో ఉన్నటువంటి చెత్త, ఆ చెత్తను కూడా సాయంత్రం లోపు కానీ రేపు మార్నింగ్ లోపు కానీ క్లియర్ చేస్తామని సార్ గారు మాకు తెలియజేయడం జరిగింది. ఈరోజు నంద్యాల పట్టణంలోని మా 6వ వార్డులో కమిషనర్ గారు సడన్ విజిట్ చేయడం జరిగింది. వారిలో ఉన్న పలు సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాము. ఇది నిత్యం అభివృద్ధి చెందుతున్న ఏరియా కాబట్టి ఇక్కడ చాలా రోడ్ల సమస్యలు, కాలువలు, డ్రైనేజీల సమస్య ఎక్కువ ఉంది.
ఇంకోటి ఇక్కడ జనాలకి ఏమైందంటే ఈ సెక్రటరీస్ వాలంటీర్స్ వాళ్ళకి ఎంత అవేర్నెస్ చెప్పినా కానీ జనం అవి పట్టించుకోవడం లేదు. వాళ్ళ సమస్య ఏమున్నా కానీ వాళ్ళ చెత్తను వాళ్ళే తీసి కాలువలు ఇళ్ళ ముందర వేసి అన్ని బ్లాక్ చేస్తున్నారు. కమిషనర్ గారు దీని మీద చర్య తీసుకొని మా వార్డులో నెక్స్ట్ ఇటువంటి సమస్యలు రాకుండా పునరావృతం కాకుండా తీసుకొని దాన్ని పరిశీలించి వీళ్ళందరికీ కూడా మంచిగా అయ్యేటట్టు చేస్తారని ఆశిస్తున్నాను. వార్డులో ఒక డ్రైనేజ్ లేదు అనేది, ఒక 2 ప్రాంతాల్లో మాత్రం డ్రైనేజ్ లేదు. ఆ 2 ప్రాంతాల్లో డ్రైనేజ్ నిర్మాణం చేయాలి. రెండోదంటే డ్రైనేజ్ నిర్మాణం చేసి అది యాక్చువల్గా అవుట్ఫాల్ డ్రైన్ వరకు కలపాలి. అంటే యాక్చువల్ మనం డ్రైన్ కట్టి వదిలేస్తే కనుక అక్కడ మళ్ళీ ఆ డెడ్ ఎండ్లో ఉన్న ఖాళీ స్థలాలకు వెళ్తున్నాయి. అట్లా కాకుండా అవుట్ఫాల్ డ్రైన్ వరకు కలపాలి. అటువంటి 2 డ్రైన్లు మాత్రం నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నట్టు గమనించాము, చూస్తాము. మ్యాక్సిమం వీళ్ళని బట్టి అవకాశాన్ని బట్టి అవి డ్రైన్ కూడా ప్రయత్నం చేస్తాము. రెండో ప్రజల్లో అవేర్నెస్ పూర్తిగా కావాలి. అండ్ అవేర్నెస్ కావాలంటే ముందు మా వాలంటీర్లు అండ్ సెక్రటరీ స్టాఫ్లో కూడా సరైనటువంటి చిత్తశుద్ధి కనపట్టలేదు. వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేసి రోజు కనుక తిరిగి చెప్తే కనుక ప్రజల్లో సరికొత్త మార్పు వస్తుంది. ఆ మార్పు వైపుగా వెళ్ళాలి అంటే కనుక వాలంటీర్లు సెక్రటరీలు బాగా పనిచేయాలి. ఇప్పటి వరకు దాదాపు ఇప్పటి నుంచి చెప్పిన తర్వాత ఇంకా ప్రజల్లో మార్పు రాకపోతే కనుక చెత్తని ఎవరు వేసారో వాళ్ళకే చెత్తని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరింటి ముందు ఎవరింటి కాలువల ముందు ఉన్న చెత్త ఉందో ఆ చెత్త మొత్తం కూడా వాళ్ళ సంపద కాబట్టి వాళ్ళకే ఇవ్వమని కూడా నేను ఆదేశాలు ఇచ్చాను. చెత్త కాలువలో ఉండకూడదు, ఖాళీ స్థలాల్లో ఉండకూడదు. అదేవిధంగా ఎక్కడైనా కొన్ని ప్రదేశాలు చెత్త విపరీతంగా ఇస్తూ ఉంటారు. అటువంటి చోట కూడా మనం సీసీ కెమెరాలు, పీటీజీ కెమెరాలు పెడుతున్నాము. మీరు చెత్త వేసినటువంటి వితిన్ 3 to 5 minutes లోపల మీకు పెనాల్టీ కాగితం వస్తుంది. అటువంటి టెక్నాలజీతో కూడా మనం కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా మనం మున్సిపల్ ఆఫీస్లో డెవలప్ చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరికీ చెప్పేది ఒకటే, మీకుండేటువంటి మౌలిక సదుపాయాలు ఏదైనా కావాలంటే రోడ్లు, డ్రైన్లు, వాటర్ సప్లై, పైప్ లైన్ ఇవి 4 ఉంటాయి. ఇవి 4కి సంబంధించినటువంటి వాటికి ఏదైనా ఉంటే మన ప్రణాళికాబద్ధంగా నిధుల లభ్యతను బట్టి చేస్తాం మనం. అదే సందర్భంలో మీరు కూడా మున్సిపాలిటీకి సహకరించి మీ ఏరియా ప్రశాంతంగా మంచి సుందరంగా ఉండే విధంగాను, చెత్త లేకుండా ఉండే విధంగాను, మంచిగా ఉండే విధంగా కూడా ప్రజలకు సహకరించ కోరుతున్నాము. వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమం ప్రకారంగా కుక్కలను పట్టుకోవటము, వాటికి స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేయించడము, ప్లస్ ఏఆర్వి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ చేయించడం, ఈ 2 చేయించిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ అదే ప్రదేశంలో వదలాలి. ఇది ఉన్నటువంటి యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆ విధంగా ఉంది. నంద్యాల పట్టణంలో వెలిసిన అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఆదివారం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్లు దండే నాగమ్మ, కాల్వ సరస్వతిలను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా గంగిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి సేవ చేసుకుంటూ ఆయన ఆశీర్వాదాలతో నేడు వైస్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అదేవిధంగా తనపై నమ్మకం ఉంచి వైస్ చైర్మన్గా ఎన్నిక చేసిన మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి, యువ కిషోరం ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావడం, ప్రజాభివృద్ధి కార్యక్రమాలే తన గెలుపుకు ప్రధాన కారణమన్నారు. నంద్యాల అభివృద్ధికి తాను మున్సిపల్ చైర్పర్సన్తో కలిసి పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి సభ్యులు గోపాల్, మాదం శ్రీను, సేగు నారాయణ, శ్రీకాంత్, గురురత్నం తదితరులు పాల్గొన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను. అలాగే ఈనాడు చాలా ఆనందంగా ఉంది. వీరి మధ్యలోనే ఉంటూ ఇక్కడ అయ్యప్ప స్వామి సేవ చేసుకుంటూ ఈ గౌరవాన్ని అరుదైన గౌరవం నాకు దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఈ గౌరవాన్ని ఎల్లవేళలా ఎటువంటి నష్ట రాకుండా నంద్యాల పట్టణ ప్రజలకు సేవలు అందిస్తానని మరొకసారి వేదిక మూలకంగా తెలుపుతున్నాను. ఈ అరుదైన గౌరవం దక్కడానికి ముఖ్య కారణం మా పెద్దలు శ్రీ శిల్పా మోహన్ గారు మరియు మా యువ శాసనసభ్యులు శ్రీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మరియు మా గౌరవ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద గారు మాకు ఈ ముఖ్యమైన అరుదైన గౌరవాన్ని లభించడానికి కారణం. అలాగే ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలే మా విజయానికి దోహదపడ్డాయని వేదికాముఖంగా చెప్తున్నాను. అలాగే నంద్యాల పట్టణంలో 42 వార్డులలో ప్రధానంగా పారిశుద్ధ్యం అనే తీసుకొని దానికి కావాల్సిన మా చైర్మన్ బాబుని గారితో కలిసి ముందుకు పయనిస్తూ పారిశుద్ధ్య కార్యక్రమం అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి నడిపించుకుంటూ మా
నంద్యాల పట్టణ ప్రజలకు సేవ చేస్తామని ఇది మూలంగా తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా మా సేవల ఆరాధనలకు, మా మారు శ్రీరన్నకు, మరియు శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సత్కారము ఆషామాసి కాదు. అయ్యప్ప స్వామి తర్వాత ఆయన సన్నిధిలో సత్కారం పొందడం అంటే ఎంతో అదృష్టం. నేను దగ్గర 25 ఏళ్ల కింద నుంచి అయ్యప్ప స్వామి భక్తుని. ప్రతి సంవత్సరం స్వామి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఈ అరుదైన గౌరవం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాదు ఈ అయ్యప్ప సేవా సమాజం అందరూ మా మిత్రులే. అందరికీ వందనాలు. రామలింగారెడ్డి గారు చెప్పినట్టు చెత్త వ్యవహారం కూడా చెప్పినాడు. చెత్త వ్యవహారం అది 100% కరెక్ట్. కానీ ప్రజల్లో చైతన్యం రావాలా, నాయకులు కాదు. ప్రజల్లో చైతన్యం వస్తే అది ఈజీగా అయిపోతుంది. ప్లాస్టిక్ కవర్ కానీ ఇంకొకటి కానీ రోడ్డు మీద వేయడము, కాలంలో పారేయడము, ఇవన్నీ చేయకపోతే అది 100% సక్సెస్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పైన ఉంటారు, ఇక్కడ పాలకులు ఉంటారు, కానీ ప్రజలు చేయాలా. ప్రజల్లో చైతన్యం వస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. ఎవరు ఎంత చెప్పినా కాదు. కాబట్టి దయచేసి ప్రజలు గవర్నమెంట్ చెప్పిన దాన్ని విని దాన్ని ఆచరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుసుకుంటున్నాను. నంద్యాల డివిజన్ వికలాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ఆధ్వర్యంలో మధుమణి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ నాగమణి మరియు డాక్టర్ మణిదీపులు ఆదివారం 25 మంది దివ్యాంగులకు ఉచితంగా మందులు, కుట్టు మిషన్లు, వీల్ చైర్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ నంద్యాల డివిజన్ వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక సంవత్సరాల నుండి విరివిగా సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఆదివారం మధుమణి చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. సహకారం అందించిన డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ నాగమణి మరియు డాక్టర్ మణిదీపులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నంద్యాల డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా ప్రతి ఏడాది డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని వందలాది మంది దివ్యాంగులతో టౌన్ హాల్లో నిర్వహించడం. ఆ సందర్భంగా మధుమణి చారిటబుల్ సొసైటీ, మధుమణి నర్సింగ్ హోమ్ తరపున డాక్టర్ మధుసూదన్ రావు గారు, డాక్టర్ నాగమణి గారు అనేక సంవత్సరాలుగా దివ్యాంగులకి వారి సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు. గత సంవత్సరం కరోనా కారణంగా ఈ దివ్యాంగుల ప్రపంచ దినోత్సవాన్ని నిర్వహించలేకపోయాం. అయితే దాతల యొక్క సూచన మేరకు ప్రతి ఆదివారం కూడా దివ్యాంగులకి ఒక 25 మంది దివ్యాంగులకి నూతన వస్త్రాలు, ఒకరిద్దరికి మోటార్తో పనిచేసే కుట్టు మిషను, అదేవిధంగా వీల్ చైర్ ఇట్లాంటివి వాళ్ళకి అందజేస్తూ వస్తున్నాం. ఈరోజు మధుమణి చారిటబుల్ సొసైటీ తరఫున, మధుమణి నర్సింగ్ హోమ్ తరఫున డాక్టర్ మధుసూదన్ రావు గారు, డాక్టర్ నాగమణి గారు, డాక్టర్ మణిదీప్ వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా వీరికి దివ్యాంగులకి సహకారం అందజేస్తున్నందుకు నంద్యాల డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారం. మధుమణి కుటుంబం తరపున మీకు శుభాభివందనాలు. మా మధుమణి చారిటబుల్ సొసైటీ స్పాన్సర్ చేసినటువంటి ప్రతి సంవత్సరం ఉడతా భక్తిగా మేము ఇచ్చేటువంటి ఈ సహాయాన్ని దివ్యాంగులకు అందిస్తున్నాం. ఈసారి చేయలేకపోయినందుకు ఈ ఆదివారం మేము ఊర్లో ఉండడం వల్ల ఇచ్చారు, అందుకు మా ధన్యవాదాలు. సో మా మధుమణి కుటుంబం, నేను, శ్రీమతి నాగమణి, కొడుకు మణిదీప్, నా కూతురు మధుప్రీతి అందరము ఈ యొక్క సమాజానికి మా వంతుగా వ్యక్తిగత సాంఘిక బాధ్యతగా చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకి మరొకసారి మాకు సహాయం అందించిన దివ్యాంగుల సంస్థ తరపున రవికృష్ణ గారికి, దివ్యాంగుల్లో సంస్థ సభ్యులందరికీ కూడా మా యొక్క దీన్ని స్వీకరించాలని ధన్యవాదాలు. దివ్యాంగులు అందరికంటే నాకు తెలిసి అందరూ అనుకుంటుంటారు వాళ్ళకి ఏదో లోపం ఉందని, కానీ అది మనస్తత్వం మాత్రమే. వాళ్ళకి మనకంటే వాళ్ళ మనస్తత్వము, వాళ్ళ స్పిరిట్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళ దినదిన చర్యలకు ఏదో విధంగా మేము సహాయపడుతూ హెల్ప్ చేసేందుకు మధుమణి చారిటబుల్ సొసైటీ ద్వారా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రవికృష్ణ సార్కి, దివ్యాంగుల సంఘం అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటివి
ప్రతి సంవత్సరం కూడా మధుమణి చారిటబుల్ సొసైటీ ద్వారా మా చేయూతను అందిస్తామని మధుమణి కుటుంబ సభ్యులందరం తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ది నంద్యాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాల పట్టణం తిక్కస్వామి దర్గా నుండి ఎన్జిఓ కాలనీ వరకు ర్యాలీ నిర్వహించారు. నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ హాజరై ర్యాలీని ప్రారంభించారు. ప్రకృతి జీవులను రక్షిద్దాం, అహింసో పరమో ధర్మ పాటించాలని నిర్వాహకులు ప్రజలను కోరారు. అలాగే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా నంద్యాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని ప్రజలకు ప్రకృతి జీవులను రక్షించాలని, అహింసో పరమో ధర్మ పాటించాలని కోరుతూ శాకాహార ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. సకల ప్రాణులు దేవుని బిడ్డలేనని, కాబట్టి ప్రతి ప్రాణిని రక్షించాలని, వాటిని ఆహారం కోసం భక్షించడం అనాగరికమైన చర్య అన్నారు. అహింస చెయ్యరాదని కోరారు. సకల ప్రాణులయందు ప్రేమగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరువిధి సత్యం, లక్ష్మణ్ రావు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో తిక్కస్వామి దర్గా నుంచి ఎన్జిఓ కాలనీ పోస్ట్ ఆఫీస్ వరకు శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాము. శాకాహార ర్యాలీ ఉద్దేశం ఏమంటే, ఒక తల్లికి పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా సృష్టికర్త అయిన పరమాత్మకు భూమి మీద ఉన్నటువంటి సకల ప్రాణి ఒకటే. మరి ఒక కుటుంబంలో తన పిల్లలు ఒకరినొకరు చంపుకుంటుంటే ఏ విధంగా ఆ తల్లి బాధపడుతుందో అదేవిధంగా సృష్టికర్త కూడా భూమి మీద ఉన్న మానవ జాతి ఇతర జాతులను ఆహారం కోసము భక్షించడం అనేది చాలా అనాగరికమైన చర్య. ప్రతి ఒక్కరు కూడా దైవాన్ని ఎవరు పూజిస్తారో, ఎవరు ప్రార్థనలు చేస్తారో, ఎవరు మసీదుకి వెళ్తారో ప్రతి ఒక్కరు కూడా సకలం సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నది భగవంతుడే అని మన వేదాలు చెప్తున్నాయి, ఖురాన్ చెప్తుంది. సర్వం బ్రహ్మమయం జగత్, సకలం బ్రహ్మమయం జగత్. ఈ విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా శాకాహారం తీసుకొని ప్రతి ప్రాణి భూమి మీద మనం ఏ విధంగా ఆనందంగా ఉన్నామో అవి కూడా అలాగే ఆనందంగా జీవించేలా చూడగలిగితే ఈ మానవ జాతికి ఎటువంటి రోగాలు రాకుండా అందరం కూడా ఆనందంగా ఉండగలం. సకల ప్రాణియందు గౌరవభావంతో, సకల ప్రాణియందు ప్రేమ భావంతో జీవించగలిగితే ఎటువంటి రోగాలు కూడా మానవ జాతిని పీడించవు. అందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యవంతులై జీవించగలరని పిరమిడ్ సొసైటీ నమ్ముతుంది. అదే గురువులు చెప్తున్నారు. అదే విషయాన్ని మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ప్రతి మనిషి ఆనందంగా ఉండాలనుకుంటున్నారు, కానీ అన్ని జీవులు కూడా ఆనందంగా ఉండాలి. ఎప్పుడైతే అందరి ఆనందం కోరితే మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండగలం. ఆధ్యాత్మికత అంటేనే శాకాహారం. ఏ మత గ్రంథాలు చెప్పినా, ఏ దేవుడు చెప్పినా అల్లా ఏం చెప్పాడు, ఆకాశంలో ఎగిరే పక్షులు కానీ, భూమి మీద నడిచే జంతువులు కానీ మీ వంటివే అన్నాడు. జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు, ప్రతి జీవి ప్రాణం నీ ప్రాణం వంటిదే అన్నాడు. లార్డ్ కృష్ణ ఏం చెప్పాడంటే, సమస్త భూతకోటి సుఖదుఖాలు తన సుఖదుఖాలుగా స్వీకరించేవాడే నాకు అత్యంత ఆప్తుడు అన్నాడు. ఏ గ్రంథాలు చెప్పినా, ఎవరు చెప్పినా ఒక ఆధ్యాత్మికలో భాగం ఏమిటంటే శాకాహారిగా మారటమే. మరి నంద్యాల ప్రజలందరూ ఈ శాకాహార యొక్క గ్రేట్ని గ్రహించి అందరూ శాకాహారులుగా మారతారు. మరి మన బిడ్డకి చిన్న దెబ్బ తగిలితే విలవిల్లాడిపోతున్నాం అమ్మ అంటే, దానికి నోరు లేని జంతువు పడే వేదన తిరిగి మనం పొందవలసిందే. దయచేసి శాకాహారులుగా మారదాం, అందరినీ ప్రేమతత్వంతో చూద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ధ్యాన మహర్షులందరికీ పాదాభివందనం, శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఈ శాకాహార ర్యాలీని తలపెట్టిన మా మిత్రులు, సోదర సమానులు తిరువిధి సత్యం గారికి, అలాగే పెద్దలు లక్ష్మణ్ రావు గారికి, ఇక్కడికి చేసిన ధ్యాన మహర్షులందరికీ నంద్యాల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా అందరూ శాకాహారులుగా మారండి, శాకాహార జీవితాన్ని కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నంద్యాల పట్టణ శివారులోని చాగోలు రోడ్డులో ఏర్పాటు చేసిన శ్రీ వాసవి వృద్ధాశ్రమం సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్లు కాల్వ సరస్వతి, ఖండే శ్యామ్ సుందర్ లాల్, నారాయణమ్మలను ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ వాసవి వృద్ధాశ్రమం సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ నంద్యాల పట్టణ అభివృద్ధికి నూతనంగా ఎన్నుకోబడిన వైస్ చైర్మన్ కౌన్సిలర్లు కృషి చేయాలని కోరారు. అనంతరం డాక్టర్ గెలివి సుబ్రహ్మణ్యం వృద్ధాశ్రమం వారికి నిరంతర వైద్య సేవలు అందించడానికి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివసత్య నారాయణ, మారం వెంకట శేషయ్య సభ్యులు పాల్గొన్నారు. మన వైద్యులు కౌన్సిలర్గా శివుడు వాహనము ఎస్ఎస్సి కొండయ్య గారు 19లలో, రంగసుబ్బయ్య గారు, శ్రీనివాసులు గారు, క్రీడాపుట్టి గారు కూడా కౌన్సిలర్గా ఎలక్షన్లో జరిగిన ఏర్పాటు చేయడం జరిగింది. మా అట్లాగే మరి ఓపెన్ చేయాల్సి వచ్చింది ఆ డిస్పెన్సరీ అనే విషయం ఒక నిమిషం. మా వృద్ధాశ్రమంలో మొదలు పెట్టిన కారణం ఇప్పుడే మన అధ్యక్షులు గారు చెప్పారు. ఇసుకాల వెంకట సుబ్బయ్య గారి ఔదార్యంతో ఆయన బ్యాంకులో ఒక 15 lakhs డిపాజిట్ చేయడం జరిగింది. దానికి వచ్చే అమౌంట్ను మేము మెడికల్ ఎక్స్పెన్సెస్ చేస్తూ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ పర్మనెంట్గా ఉండాలనే భావనతో ఇక్కడ ఉద్దేశం చేయబడింది. ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ కూడా 5,000 తీసుకోమన్నారు. అయినప్పటికీ కూడా నేను ఒక ఫ్రీ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నేను బతికుండంత వరకు ఫ్రీ సర్వీస్ చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను. తర్వాత మెడిసిన్స్ కూడా యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ అందరికీ రొటీన్గా మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఆయన ఔదార్యంతో. కాబట్టి తప్పక ఈ వైద్యశాల తప్పక సక్సెస్ కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ వృద్ధులకు సేవ చేసే భాగ్యం అనేది మాకు కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాము. వృద్ధ సేవయే దివ్యజ్ఞానం అనే ఒక కొటేషన్ కూడా మా దాంట్లో ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉందని చక్కగా మీ ముందు వివరించుకుంటాం. ఇక్కడ వీరు చేస్తున్న సేవ చాలా అమోఘమైనది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నివసిస్తున్న వృద్ధ దంపతులకు సేవ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయము. వాళ్ళ సొంత పిల్లలే ఈ సమయంలో చూసుకోలేకపోతుంటే వీళ్ళు చేస్తున్న సేవ అమోఘమైనని చెప్పడానికి ఎంత మటుకు సమంజసం అనేది కాదు. అందుకు వారికి నిరంతరము వాళ్లకు ఏదైనా సేవ చేయడానికి నేను వారికి ఉంటాను. అలాగే మున్సిపాలిటీ తరఫున కానీ తర్వాత నేను సొంతంగా కానీ వారికి ఏదైనా అడిగిన వెంటనే సహాయం చేయటకు వారికి అందుబాటులో ఉంటానని చెప్తున్నాను. అలాగే ఈ దినము సుదినము ఇసుకాల వెంకట సుబ్బయ్య గారు ఏర్పాటు చేసిన నిధులతో, వడ్డీ నిధులతో ఒక ఉచిత ఇక్కడ నివసిస్తున్న వృద్ధ దంపతులకు ఒక ఉచిత హాస్పిటల్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్పతరమైన విషయము. దానికి మా గెలివి సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ గెలివి సుబ్రహ్మణ్యం గారు ఉచిత వైద్య సదుపాయాన్ని మరియు మందులను ఇచ్చుటకు ముందుకు వచ్చినందుకు వారికి వాళ్ళ తరఫున వాసు వృద్ధాశ్రమం తరఫున అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు అందరికీ నమస్కారం. ఇప్పుడు 30 కంటిన్యూ అవుతుంది. దీనికి మేము ఫలాపేక్ష లేకుండా లాభాపేక్ష లేకుండా వాళ్ళకు 2,000 రూపాయలు ఒక్కొక్క మనిషికి తీసుకొని అన్ని సదుపాయాలు అందిస్తున్నాము. వారికి నిరంతరము ఏ ఇబ్బందులు కలగకూడదు అనేటువంటి మా ధ్యేయము. దానితో తోడ్పాటుగా అనుకోకుండా మన ఇసుకాల వెంకట సుబ్బయ్య గారు ఈ విధంగా వైద్య సేవా శిబిరానికి కూడా డబ్బులు ఇవ్వడము, ఆ వడ్డీ డబ్బును వాడుకోవడానికి అవకాశం ఇవ్వడము మాకెంతో సంతోషదాయకము, ఆనందదాయకము. మా డాక్టర్ గారు కూడా మళ్ళీ దాంట్లో ఉచితంగా ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించున్నట్టు ఆయనకు కూడా అభినందనలు తెలుపుకుంటున్నాము. ఆ డబ్బును కూడా, ఆ వడ్డీ వచ్చిన డబ్బు ఆయన తీసుకోలేదు కాబట్టి 1 సంవత్సరాంతంలో ఆ వచ్చిన డబ్బును తిరిగి మళ్ళీ పేదలకే ఏ దానికైనా దాన్ని ఖర్చు పెట్టేదానికి వినియోగిస్తామని మేము అనుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంజీవనగర్ కోదండ రామాలయంలో శాస్త్రోక్తంగా ఆరోగ్యప్రద మహాధన్వంతరి యాగం, చండీ యాగం. మధుమణి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత మందులు, కుట్టు మిషన్లు, వీల్ చైర్స్ పంపిణీ. అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు ఘన సన్మానం. నంద్యాల పిరమిడ్
సొసైటీ ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ. సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. కరోనా నియంత్రణపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పించిన డిఎస్పీ చిదానందరెడ్డి. శ్రీ వాసవి వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లకు ఘన సన్మానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.